ఆత్మకూరు నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ ప్రక్రియ జరిగింది। ఈ నామినేషన్ కార్యక్రమానికి దాదాపు 50,000కు పైగా కార్యకర్తలు అభిమానులు తరలివచ్చినట్లు సమాచారం। ఆత్మకూరు టౌన్ లోకి వెళ్లే ప్రతి రహదారి ప్రజలతో కిక్కిరిసిపోయింది। నామినేషన్ కార్యక్రమం జరుగుతుందా లేక విజయోత్సవ వేడుకలు జరుగుతుందా అర్థం కాని పరిస్థితి నెలకొంది। మేకపాటి విక్రమ్ రెడ్డి ముందుగా బ్రాహ్మణపల్లిలోని తన నివాసం నుండి బయలుదేరారు। తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి తర్వాత రామాలయంలో, చర్చిలో, మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు। అనంతరం వేలాది మంది అభిమానుల మధ్య ర్యాలీగా నామినేషన్ వేసే కార్యాలయానికి బయలుదేరారు। దారి పొడవునా ప్రజలు మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ భారీ గజమాలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు। ఈ నామినేషన్ ప్రక్రియలో వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి తరలించుకుని తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించారని, ఇదే విధంగా త్వరలో జరగనున్న ఓటింగ్ రోజు కూడా పెద్ద ఎత్తున ప్రజల చేత ఓటింగ్ వేయించాలని, జగనన్నకు 175కు 175 సీట్లు వచ్చే విధంగా కృషి చేయాలని ప్రతి కార్యకర్తకు విక్రమ్ రెడ్డి విన్నవించడం జరిగింది। అందరికీ నమస్కారం। ముఖ్యంగా ఈరోజు ఆత్మకూరు ప్రజలందరికీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, జగనన్న సైనికులందరికీ, గౌతమన్న అభిమానులందరికీ ధన్యవాదాలు। ఇంత పెద్ద ఎత్తున మద్దతు పలికి ఈరోజు మళ్ళీ మీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పి కోరుకుంటూ, ఆత్మకూరులో ఎంతో పెద్ద ఎత్తున ఘనంగా ప్రజలందరూ వచ్చి, ఎంత తీవ్రమైన ఎండ ఉన్నా కానీ, వాళ్ళు చెప్పడం దాదాపు 43 డిగ్రీ సెంటీగ్రేడ్ అయినా కానీ, మంచి మధ్యాహ్నంలో 10 గంటల నుంచి 1 గంట దాకా ప్రజలందరూ ఎంతో పెద్ద ఎత్తున మద్దతు పలికి ఈరోజు నామినేషన్ మద్దతు చేసినందుకు మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాను। మీరందరూ గమనించారు, ఈరోజు ఓన్లీ ఒక ట్రైలర్, రాబోయే పోలింగ్ డేట్ మాత్రం ఏ విధంగా బయటకు వచ్చి మన వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద విజయం చేసేటట్టు, మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా కొనసాగించేయడానికి ప్రజలందరూ పెద్దగా బయటకు వచ్చేసి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి, ఆత్మకూరులోనే కాదు మొత్తం ఏపీలో ఒక పెద్ద టైడల్ వేవ్ లాగా వచ్చి మన ముఖ్యమంత్రి గారు కోరుకున్నట్టు 175 స్థానాలకి 175 స్థానాలు గెలిపిస్తారని చెప్పి నేను మనవి చేస్తున్నాను।